దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? దేవుడు మిమ్మల్ని దీవించాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్యాలు వినండి, అనేకులకి షేర్ చేయండి. మీరు పెడుతున్న కామెంట్స్ని బట్టి, లైక్స్ని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు పంపించండి. మీ కొరకు తప్పకుండా మేము ప్రార్థన చేస్తాం. ఈరోజు వాగ్దానం నిమిత్తం నిర్గమకాండము 2వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు ఇశ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు, కష్టాలు పడుతూ ఉన్నారు, వారి నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు, మొరపెడతా ఉన్నారు. వాక్యంలో మనం చూస్తున్నాం, దేవుడు ఇశ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలీలను చూచాడంట, వారి యందు లక్ష్యముంచాడంట. ఎందుకంటే శ్రమలో ఉన్నప్పుడు వదిలిపెట్టేసే దేవుడు కాదండి, కష్టాల్లో ఉన్నప్పుడు వదిలిపెట్టేసే దేవుడు కాదండి, మనం మొర్ర పెడుతూ ఉన్నప్పుడు చెవులు మూసుకునే దేవుడు కాదు, మన మొరాలెక్కించే దేవుడు. వారి మొరను మూలుగుని దేవుడు చూచాడు, లక్ష్యం ఉంచాడు. నీ వైపు దేవుడు చూస్తున్నాడు, నీ మీద ఆయన లక్ష్యం ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. మనం కొన్నిసార్లు అనుకుంటా, నన్ను ఎవ్వరూ చూడట్లేదు, నా కష్టాలు ఎవరూ పట్టించుకోవట్లేదు. కాదండి, దేవుడు నీ మీద లక్ష్యం ఉంచాడు, నిన్ను చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు నీ చెవి విడిచిపెట్టలేదని గ్రహించాలి. ఆమె అరణ్యంలో హాగరు ఏడుస్తూ ఉందండి. అక్కడ ఇస్మాయిల్ దేవుడికి మొర్ర పెట్టుకున్నాడండి. ఎవ్వరు లేరండి, చూడటానికి కూడా ఎవరు ఉన్నారు? ఆమె హల్లెలూయా. ఆ అరణ్యంలో దేవుడు దిగి వచ్చి, హాగరు నీకేం పట్టింది, ఇస్మాయిలు మొర్ర నేను విని వచ్చానన్నాడండి. వచ్చానని చెప్పి నీటి బొగ్గన పొట్టించాడు. వెంటనే హాగర్ అంటున్న మాట ఏంటో తెలుసా? అరణ్యములో నన్ను చూచాడు, చూచుచున్న దేవుడు అని పేరు పెట్టేసింది. హల్లెలూయా. చూచుచున్న దేవుడు. ఎవ్వరు లేరు. ఏమండి, కొన్నిసార్లు నువ్వు కట్టుకున్న భర్త, కట్టుకున్న భార్య, కొడుకులు, కోడళ్ళు, తల్లిదండ్రులు, బంధువులు ఎవ్వరూ చూడకపోవచ్చు, ఎవ్వరూ పట్టించుకోకపోవచ్చు, కానీ ప్రభువు నిన్ను చూస్తున్నాడు, ప్రభువు నిన్ను లక్ష్య పెడతాడు. దీనులను ఆయన లక్ష్య పెట్టే దేవుడు అండి. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేయడంట, లక్ష్య పెడతాడు ఆయన. నీ వైపు చూస్తాడు ఆయన, నీ మీద కనుదృష్టి ఉంది ఆయనకి. హాగర్ని చూచాడు ఆయన, కుములుతూ ఏడుస్తున్న హన్నాను చూశాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునగాక. ఏమంటే ప్రభువు నిన్ను వదిలిపెట్టలేదు, ప్రభువు నీకు సహాయం చేయబోతున్నాడు, ప్రభువు నీ మీద లక్ష్యం ఉంచాడు, గురి పెట్టాడు. గిద్యోను చాటున ఎవరు దొల్లగొట్టుకుంటున్నాడు అంటే, గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు. వెంటనే దేవుని దూత దిగి వచ్చింది, పరాక్రమము గల బలాఢ్యుడా అన్నది. ఏమండి, చాటుగా ఉన్నావేంటి నువ్వు, వెళ్ళు, నువ్వు పరాక్రమము గలవాడు, నేను నీకు విజయం ఇవ్వబోతున్నా. ఏమంటే ఒంటరితనంగా ఎవరు లేనప్పుడు ఇబ్బంది పడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నావేమో, నిన్ను దేవుడు చూస్తున్నాడు. ఆమెన్. నీ అని వారు ఎవ్వరూ చూడకపోయినా, నీ అని వారు ఎవ్వరూ నీకు సహాయం చేయకపోయినా, నువ్వు నమ్మిన దేవుడు, నీ వైపు చూస్తున్న దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. తప్పక ప్రభువు నీకు మేలు చేయబోతున్నాడు. ధైర్యంతో, విశ్వాసంతో ముందుకు సాగిపోవాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నీ మీద ఆయన దృష్టి ఉందని, ఆయన కనుదృష్టి నీ మీద ఉందని, నన్ను నా ప్రభువు లక్ష్య పెడుతున్నాడని విశ్వాసంతో అడుగులు ముందుకు వేయి. ప్రభువే నీ చేపట్టి లేవనెత్తుతాడు, ప్రభువే నిన్ను నడిపిస్తాడు, ప్రభువే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన కృప నీకు తోడుగుంది, నిత్యము నిరంతరం ప్రభు చేపట్టి నడిపిస్తాడు. దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెను ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల ప్రభువా, యేసయ్య నామములో అయ్యా నీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, ఇశ్రాయేలుని చూచావు, లక్ష్య పెట్టావు. అలాగూ అయాశ్రమలో, కన్నీటిలో, కష్టంలో ఉన్న మా బిడ్డలను చూడండి, లక్ష్య పెట్టండి, లేవనెత్తండి, ఆశీర్వదించండి. నిశ్చయముగా నీ కృప తోడై నడిపించునగాక. దుష్టుని అధికార అపవాది తంత్రములన్నీ యేసు నామములో బంధించి లాయపరుస్తూ, నీ కనుదృష్టికి, నీ కృపకు అప్పగించుకుంటూ ఆశీర్వదిస్తూ, యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని కృప నిరంతరము తోడై కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.